పెంగ్విన్స్ -70 డిగ్రీస్లో కూడా ఎలా సర్వైవ్ అవుతున్నాయి అండ్ ఎందుకు అవి చల్లని ప్రదేశాల్లోనే ఉంటాయి? అంటార్క్టికాలో టెంపరేచర్ అనేది -70 డిగ్రీస్ వరకు పడుతుంది. మామూలు మనుషులైతే ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేరు అనమాట, లైక్ చనిపోతారు. బట్ పెంగ్విన్స్ అనేవి చాలా ఈజీగా సర్వైవ్ అవుతున్నాయి. పెంగ్విన్స్ బాడీ అనేది ట్రిపుల్ లేయర్ ఫెదర్స్ ఉంటుంది. బయట ఉండే ఫెదర్స్ ఏమో వాటర్ ప్రూఫ్, లోపల ఉండే ఆ చిన్న చిన్న ఫ్లఫీ ఫెదర్స్ ఏంటంటే బాడీలో ఉన్న టెంపరేచర్ని బయటికి పోకుండా చూస్తుంది. అండ్ అలానే వాటికి ఒక థిక్ లేయర్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఇది న్యాచురల్ జాకెట్గా పనిచేస్తుంది. అందుకే అవి అంత చలిలో కూడా సర్వైవ్ అవ్వగలరు. అదే కాకుండా పెంగ్విన్స్కి అతిపెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా? హడ్లింగ్ అనమాట. వందల సంఖ్యలో పెంగ్విన్స్ అనేవి ఒక వార్మ్ గ్రూప్గా నిలబడతాయి. బయట ఉన్న పెంగ్విన్స్ అనేవి కొద్దిసేపటికి లోపలికి వస్తాయి. ఇలా యూనిఫామ్గా హీట్ అనేది షేర్. పెంగ్విన్స్ లెగ్స్కి ఒక స్పెషల్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అవి ఐస్ మీద పెట్టినా సరే వాటి లెగ్స్ అనేది ఫ్రీజ్ అవ్వదు. బాడీలో ఉండే టెంపరేచర్ బాడీ మొత్తానికి సమానంగా షేర్ అవుతుంది. చలికి, గాలికి, మంచు తుఫాన్లకు ఇలా నేచర్ ఇచ్చిన డిజైన్ వలన -70 డిగ్రీస్లో కూడా మనం బ్రతకలేకపోవచ్చు. కానీ పెంగ్విన్స్ అనేవి అంటార్క్టికాలో ఒక వారియర్లా బ్రతుకుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.